జావా కంపైలర్ యూస్ చేస్తుంది. అయితే జావాని ఇంటర్ప్రెటర్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటారు? ఈ కామన్ మిత్ని ఇప్పుడు మనం సింపుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలామంది జావాని కంపైల్ లాంగ్వేజ్ అంటారు, ఇంకొంతమంది ఇంటర్ప్రెటర్ లాంగ్వేజ్ అంటారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఈ వీడియో అయ్యేలోపు జావా ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ని కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేద్దాం. మీరు వినే ఉంటారు, జావాని రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అని అంటాం. అసలు అలా ఎందుకు అంటామో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోవడానికి మనం ఇప్పుడు ట్రై చేద్దాం. ఇమాజిన్ మీ దగ్గర ఒక పాస్పోర్ట్ ఉంది. మీరు ఇండియా నుంచి యుఎస్ఏకి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా, లేకపోతే ఆస్ట్రేలియాకి వెళ్ళినా పాస్పోర్ట్ మాత్రం ఒకటే. కానీ ప్రతి కంట్రీలో ఉన్న ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఆ పాస్పోర్ట్ని వెరిఫై చేసి తన కంట్రీ రూల్స్ ప్రకారం మిమ్మల్ని అలౌ చేస్తాడు. జావాలో కూడా ఆల్మోస్ట్ ఇదే కాన్సెప్ట్ ఫాలో అవుతుంది. ఫస్ట్ ప్రోగ్రామర్ జావాలో కోడ్ రాస్తాడు. ఆ కోడ్ సేవ్ అయిన తర్వాత మనకి డాట్ జావా అనే ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ డాట్ జావా అనే ఫైల్ మన కంప్యూటర్ సిపియూకి అర్థమవుతుందని. అర్థం కాదు, ఎందుకంటే మన కంప్యూటర్కి జావా లాంగ్వేజ్ రాదు. మన కంప్యూటర్కి ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్ వచ్చు. అంటే జీరోస్ అండ్ వన్స్ మాత్రమే మన కంప్యూటర్కి అర్థమవుతుంది. అందుకే జావా కంపైలర్ అయిన జావా మన డాట్ జావా ఫైల్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఆ బైట్ కోడ్ని డాట్ క్లాస్ ఫైల్లో స్టోర్ చేస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, బైట్ కోడ్ అనేది మెషిన్ కోడ్ కాదు, అది జీవియం అర్థం చేసుకుని ఒక ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ మాత్రమే. ఇప్పుడు ఆ బైట్ కోడ్ క్రియేట్ చేసిన ఈ డాట్ క్లాస్ ఫైల్ని మనం కొంతసేపు మన పాస్పోర్ట్ అని అనుకుందాం. పాస్పోర్ట్ ఎలా డిఫరెంట్ కంట్రీస్కి ట్రావెల్ చేస్తుందో, అలాగే డాట్ క్లాస్ అనే ఫైల్ కూడా కంపాటబుల్ జీవియం ఉన్న ఏ ఆపరేటింగ్ సిస్టమ్కైనా ట్రావెల్ చేయగలదు. విండోస్లో ఒక జీవియం ఉంటుంది, మ్యాక్బుక్లో ఇంకో జీవియం ఉంటుంది, లినక్స్లో ఇంకో జీవియం ఉంటుంది. అందుకే విండోస్లో కంపైల్ చేసిన అదే డాట్ క్లాస్ ఫైల్ని మ్యాక్ లేదా లినక్స్లో మళ్ళీ కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడున్న జీవియం ఆ బైట్ కోడ్ని అర్థం చేసుకుని తన ఆపరేటింగ్ సిస్టమ్కి సూటబుల్గా రన్ చేస్తుంది. పాస్పోర్ట్ ఒకటే, ఇమిగ్రేషన్ ఆఫీసర్సే వేరు. అలాగే డాట్ క్లాస్ ఫైల్ ఒకటే, జీవిఎమ్స్ వేరు. కానీ ఒక క్వశ్చన్, సిపియు బైట్ కోడ్ని డైరెక్ట్గా అర్థం చేసుకుంటుందా? అర్థం చేసుకోలేదు, ఎందుకంటే ఆ బైట్ కోడ్ అనేది మెషిన్ లాంగ్వేజ్ కాదు. అక్కడే మన జీవిఎం తన వర్క్ని స్టార్ట్ చేస్తుంది. జీవిఎం అంటే జావా ప్రోగ్రామ్ని రన్ చేయడానికి క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్. ముందుగా క్లాస్ లోడర్ డాట్ క్లాస్ ఫైల్ని మెమరీలోకి లోడ్ చేస్తుంది. తర్వాత బైట్ కోడ్ వెరిఫైయర్ ఆ బైట్ కోడ్ వ్యాలిడ్ అండ్ సేఫ్గా ఉందో లేదో వెరిఫై చేస్తుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక జీవిఎం ప్రోగ్రామ్ రన్ అవడానికి కావాల్సిన మెమరీని ప్రిపేర్ చేస్తుంది. తర్వాత ఎగ్జిక్యూషన్ ఇంజిన్ తన వర్క్ని స్టార్ట్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ ఇంజిన్లో ఉన్న ఇంటర్ప్రెటర్ ఈ బైట్ కోడ్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని లైన్ బై లైన్ మెషిన్ కోడ్గా ట్రాన్స్లేట్ చేస్తుంది, సిపియూకి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి మారుస్తుంది. ఇప్పుడు ఈ రెడీ అయిన మెషిన్ లాంగ్వేజ్ మన సిపియూకి అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, ఒక లూప్ 10 లక్షల సార్లు రన్ అవుతుంది. 10 లక్షల సార్లు ఈ బైట్ కోడ్ని ట్రాన్స్లేట్ చేయటం స్లో ప్రాసెస్ కదా, చాలా టైం టేకింగ్ కూడా. అందుకే జేవిఎంలో ఉన్న జేఐటి అంటే జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ ఫ్రీక్వెంట్లీ రన్ అయ్యే కోడ్ని ఐడెంటిఫై చేస్తుంది. ఆ కోడ్ని ఒకేసారి నేటివ్ మెషిన్ కోడ్గా కంపైల్ చేసి మెమరీలోకి స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ టైం అదే కోడ్ రన్ అయితే మళ్ళీ బైట్ కోడ్ని ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం లేదు. సిపియు డైరెక్ట్గా ఆ నేటివ్ మెషిన్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందుకే జావా పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవైజ్డ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆన్సర్ క్లియర్. జావా ఓన్లీ కంపైల్ లాంగ్వేజ్ కాదు, ఓన్లీ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ కూడా కాదు. ఈ కంప్లీట్ జర్నీని ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేద్దాం. ముందుగా ప్రోగ్రామర్ జావాలో కోడ్ రాసి డాట్ జావా ఫైల్లో క్రియేట్ చేస్తాడు. తర్వాత జావా కంపైలర్ ఆ డాట్ జావా ఫైల్ని బైట్ కోడ్ ఉన్న డాట్ క్లాస్ ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది. ఆ డాట్ క్లాస్ ఫైల్ని జీవిఎంలో ఉన్న క్లాస్ లోడర్ మెమరీలోకి లోడ్ చేస్తుంది. తర్వాత బైట్ కోడ్ వెరిఫైర్ ఆ బైట్ కోడ్ వ్యాలిడ్ అండ్ సేఫ్గా ఉందో లేదో వెరిఫై చేస్తుంది. తర్వాత వెరిఫికేషన్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ ఇంజిన్ బైట్ కోడ్లో ఉన్న ఇంటర్ప్రెటర్ ద్వారా బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ని లైన్ బై లైన్ మెషిన్ కోడ్గా మారుస్తుంది. ఆ మార్చిన మెషిన్ లాంగ్వేజ్ సిపియూకి అర్థమవుతుంది.
ఫ్రీక్వెంట్గా రన్ అయ్యే కోడ్ని జేఐటీ కంపైలర్ నేటివ్ మెషిన్ కోడ్గా కంపైల్ చేస్తుంది. అప్పటి నుంచి CPU ఆ నేటివ్ మెషిన్ కోడ్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందుకే ఒక్కసారి కంపైల్ చేసిన డాట్ క్లాస్ ఫైల్ని కంపాటబుల్ జీవీఎమ్స్ ఉన్న విండోస్, మ్యాక్, లినక్స్ ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా రన్ అవుతుంది. అదే మన ఫేమస్ స్లోగన్ రైట్ వన్స్ రన్ ఎనీవేర్. ప్రోగ్రాంలో ఉన్న కాన్సెప్ట్స్ని మెమరైజ్ చేయటం కాదు, అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే మనం లైఫ్లో ఇంకా నేర్చుకుంటున్నాం. వీఆర్ స్టిల్ ఎక్స్ప్లోరింగ్. For more informative videos, please do follow and subscribe Still Exploring.